ఒక గొప్ప దైవజనుడు తను కాలేజీలో చదువుకునే రోజుల్లో ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న రేడియోలో వాక్యం వింటూ ఉండేవాడట. ఆ విధంగా ఒకరోజు అతను వాక్యం వింటూ ఉండగా అతని స్నేహితుడు వచ్చి, మనం అలా కొంచెం సమయం వాకింగ్కి వెళ్దాం పదా అన్నాడట. నేను వాక్యం వింటున్నా, ఇప్పుడు నేను రాలేను, నీ వెళ్ళు అని చెప్తే అతను మాత్రం తప్పకుండా రావాలని, కావాలంటే వాకింగ్ చేస్తూ వాక్యం వినమని బ్రతిమలాడేసరికి వాకింగ్ చేస్తూ కూడా వాక్యం వినవచ్చు కదా అని అతనితో పాటు వెళ్ళాడట. ఆ విధంగా ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒకచోట కారు ఆగి ఉంది. తన స్నేహితుడు సరిగ్గా ఆ కారు దగ్గరకు వచ్చి ఆగి ఆ కారు ప్రక్కనే నిలబడి కారు అవతల ఉన్నటువంటి ఇంటి వైపే చూస్తూ ఉన్నాడట. సరేలే, వాడి సంగతి మనకెందుకు, ఇతను కూడా కారు ప్రక్కనే నుంచొని వాక్యం వింటున్నాడట. అతను ఆ ఇంటి గుమ్మానికి వేసి ఉన్న కట్టెన్ వైపే చూస్తూ ఉన్నాడట. ఈ లోపల ఆ ఇంటి కట్టెను తెరుచుకొని వీరి సార్ బయటకు వచ్చాడట. అది వీరి మాస్టర్ గారి ఇల్లని, తన స్నేహితుడు వచ్చింది వారి మాస్టర్ గారి అమ్మాయిని చూడడానికని అతనికి అప్పుడు అర్థమైంది. ఆ విషయం తనకు అప్పటి వరకు తెలియదు. ఎప్పుడైతే వారి మాస్టర్ గారు బయటికి వచ్చారో వీడు వెంటనే కారు ప్రక్కనే కనబడకుండా చటుక్కున కూర్చున్నాడు. వాడు కూర్చొని నేను నించునే ఉంటే మా మాస్టర్ మరలా నన్ను చూస్తే ఉదయం క్లాసులో మా ఇంటి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారని భయపడి కనబడకుండా ఇతను కూడా కారు ప్రక్కనే కూర్చొని, పనికి మాలినవాడా, నేను రానంటే నన్ను తీసుకొచ్చావు, నన్ను అనవసరంగా బుక్ చేసేసావని వాడిని తిడుతూ ఉన్నాడట. నన్నేం చేయమంటావురా, సడన్గా మన సార్ వస్తారని నాకు మాత్రం ఏం తెలుసు అని వాడు అంటుండగా ఈ లోపల ఆ కారు కదిలింది, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అతని తిప్పలు చూడాలి. ఎప్పుడు లేచాడో ఎలా పరుగు పెట్టాడో తెలియదు, కానీ పరుగున అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ రోజు దేవుడు అతనికి ఒక పాఠం నేర్పించాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. నువ్వు మంచివాడివే, రక్షించబడిన వాడివే, కానీ నువ్వు ఏర్పరచుకునే స్నేహాలు, నీవు కలిగి ఉన్న పరిచయాలు, నీకు దగ్గరగా ఉండే బంధువులు, సన్నిహితులు లోకానుసారమైన వారైతే వారి మాటలు, పాటలు, అలవాట్లు, ఆలోచనల ప్రభావము తప్పక నీ ఆత్మీయత మీద పడుతుంది. లోకంతో స్నేహం చేస్తే లోక మాలిన్యం అంటుతుంది. లోకంతో స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని బైబిల్ ప్రశ్నిస్తుంది. యాకోబు పత్రిక 4:4. కాబట్టి పౌలు తిమోతికి చెప్పినట్లు పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.